ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు మనము 2025వ సంవత్సరంలో, అంటే ఈ క్యాలెండర్ మనకు జనవరి 1వ తారీఖు వస్తుంది కదా, ఈ సందర్భంగా 2025వ సంవత్సరంలో గోచార రీత్యా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి, అది ఎలా చూసుకోవాలి, దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది. వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఈ జనవరి 1వ తారీఖును, అంటే 1/1/2025 అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు వస్తుంది. అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఆ విధంగా ఆ తిథి నాడు వస్తుంది. ఈ 25 అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధినామ సంవత్సరంలో కొంతకాలము, విశ్వావసునామ సంవత్సరంలో కొంతకాలము, 2 తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది. ఈ జనవరి 1వ తారీఖు నాడు, జనవరి 1, 2025 నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానివల్ల మనకు అసలు మనం గోచారం ఎలా తెలుసుకోవాలన్నది అర్థమవుతుంది. లగ్నము ధనుర్లగ్నంలో ఆనాడు సూర్యోదయం అవుతోంది. అంటే రవి ధనుర్లగ్నంలో అగ్ని రాశిలో ఉంటున్నారు ఆయన. ఆ తర్వాత రవి చెప్పాను కదా, రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు. చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు. కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో, గురువు వృషభ రాశిలో, శుక్రుడు కుంభరాశిలో, శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు. రాహువు మీనరాశిలో, అలాగే కేతువు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా 2025 జనవరి 1 నాడు గ్రహస్థితి ఉంటుంది. సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్లగ్నంలో అవుతుంది. ధనుర్లగ్నము శుభలగ్నము కాబట్టి 2025 సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము. అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా, అంటే 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు, శని, రాహు, కేతు అనేటువంటి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్నే మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము. ఎందువల్లంటే మిగిలిన గ్రహాలు కొన్ని నెల రోజులకే మారిపోతాయి, కొన్ని 45 రోజులకు మారిపోతాయి. అలాగే చంద్రుడైతే 2.5 రోజుకే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు. కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపి ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు, శని, రాహు, కేతువులు అనేటువంటి ఈ 4 గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి. ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయము, శని 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే మీ రాశి నుంచి 12వ స్థానము, 1వ స్థానం, 2వ స్థానంలో ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలు ఏలునాటి శని అని చెప్పి కాస్త దుష్ఫలితాలను ఇవ్వటము. అలాగే 4వ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము. 8వ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అనే దుష్ఫలితాలను ఇవ్వటము. అంటే మనకు ఉన్నటువంటి ఈ 12 స్థానాల్లో కేవలం 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు. అలాగే రాహుకేతువులు కూడా 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు. ఈ విధంగా మనకు ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం.
అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారో మన జీవితంలో అన్నది తెలుసుకుంటే, గురువు చదువు, ధనము, జ్ఞానము, వివాహము, భక్తి, సంపద, సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు. అలాగే శని న్యాయము, అన్యాయము, పనిచేసే లక్షణము, మానసికమైనటువంటి ఒత్తిడి, కర్మఫలము, ఆరోగ్యము, ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు. ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము, మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము, ఇలాంటివి మన ఆరోగ్యాల మీద, ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు. అలాగే కేతువు మన జ్ఞానాన్ని, మేధస్సును, భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు, కేతువు సరిచూస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది. ఇక మనము గోచార రీత్యా అన్నాం కదా, నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను. ఉదాహరణకు గురువు 14 మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు. అలాగే శని 23 మార్చి 2026 నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు. ఇక రాహువు మే 20వ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు. వీళ్ళు వక్ర గ్రహాలు, రాహుకేతువులు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ విధంగా రాహువు 20 మే నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు. ఇక కేతువు కూడా అదే 20 మే నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తాడు. ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు. ఆ గ్రహాలకు చలనం ఉంటుంది. ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు 2.5 రోజుకు, కుజుడు 45 రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు. శని 2.5 సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు. ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ విధంగా ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇప్పుడు మనము వృశ్చిక రాశి వాళ్లకు 2025వ సంవత్సరం అంటే ఈ క్యాలెండర్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోచార ఫలితాలు ఉన్నప్పుడు మనము గురు శని రాహు కేతు గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాము. వారి యొక్క ప్రభావం వలన మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి సాధారణంగానే తెలుసుకుంటాం. అంటే మిగతా గ్రహాలు మన మీద ప్రభావం చూపవన్న అభిప్రాయం కాదు. ఇక్కడ మిగతా గ్రహాలు ఒక్కొక్క రాశిలో తక్కువ కాలం ఉంటుంటాయి, అందువల్ల మన మీద ఎక్కువ ప్రభావం ఉండదు. ఈ గురు శని రాహుకేతువులు దీర్ఘకాలం ఒకే రాశిలో ఉండడం వలన మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి గురువు యొక్క ప్రభావం ఎలా ఉందో చూస్తాం. గురువు వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశి అంటే ఏమిటి? వృశ్చిక రాశి వాళ్లకు 7వ స్థానం, అంటే వివాహ స్థానం, భార్యాభర్తల స్థానం. ఈయన వివాహకారకుడు. ఈ శుభకార్యాలను జరిపించేటువంటి గురుగ్రహం అక్కడ ఉండడం వల్ల భార్యాభర్తల సంబంధాలు బాగుండడము, ఏదైనా పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉంటే కూడా అవి జరగడము, కొత్తగా పెళ్లి అవకాశాలు రావడము, ఇలాంటివన్నీ కూడా ఏదైనా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశము ఈ వృశ్చిక రాశి వారికి గురువు యొక్క ప్రభావంతో ఉంటుంది. ఇటువంటి గురువు 14 మే 2025 నాడు వృషభం నుంచి మిథున రాశికి వస్తున్నాడు. మిథునము 8వ స్థానం. 8వ స్థానంలో గురువు ఎక్కువగా ఫలితాలు ఇవ్వడు, కానీ శుభగ్రహం కాబట్టి మరీ ఎక్కువ ఇబ్బందులు కూడా ఉండవు. కాస్త ఆర్థిక విషయాల్లో, పెట్టుబడుల విషయాల్లో మానసిక ఒత్తిడి పెరిగేటువంటి అవకాశము ఉంటుంది, కానీ తీవ్రమైనటువంటి ప్రభావము ఉండదు. గురువు తర్వాత మరొక ముఖ్యమైనటువంటి గ్రహం మనకు శని. ఈ శని కుంభరాశిలో ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకేమో వృశ్చిక, ధనుసు, మకరం, కుంభం, ఇది 4వ స్థానం. 4వ స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నాడు. ఈ కుటుంబ సంబంధాల వల్ల ఈ శని యొక్క ప్రభావం, శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి
కాస్త కుటుంబ సంబంధాల్లో నిరాశ ఉండడము, ఆర్థిక పరిస్థితులు బలహీనపడము లాంటివి జరిగే అవకాశం ఉంది. అటువంటి ఈ శని 29 మార్చి 2025 నాడు కుంభరాశి నుంచి మీనరాశికి పంచమ స్థానానికి వస్తున్నాడు. ఈ పంచమ స్థానం ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి స్థానము. ఇక్కడ ఈ మీనరాశిలో ఈయన ప్రవేశించడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కాస్త అక్కడ ఉద్రిక్తతలు పెరగడము, అలాగే పిల్లలతో సంబంధాల్లో సమస్యలు ఏర్పడము, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశము ఉంటుంది ఈ శని యొక్క ప్రభావం వలన. ఇక మరొక ముఖ్యమైనటువంటి గ్రహము రాహు. ఈ రాహు మనకు మీనరాశిలో ఉన్నాడు, అంటే పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానములో ఉన్నటువంటి ఈ రాహు యొక్క ప్రభావం వలన, రాహు సహజంగా మానసిక ఒత్తిడిని పెంచేటువంటి గ్రహం కాబట్టి ఆర్థిక విషయాల్లో, అలాగే మనం ఏదైనా ఖర్చులు చేసేటువంటి విషయాల్లో, తర్వాత పిల్లల విషయంలో కూడా తగిన విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ రాహువు యొక్క ప్రభావం ఉండడం వలన. ఈ రాహువు మీనరాశి నుంచి 20 ఫిబ్రవరి 2025 నాడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశిలోకి అంటే 4వ ఇంటికి వస్తున్నాడు ఈ రాహు. దీనివల్ల ఏమవుతుంది, కుటుంబ సంబంధాల మీద ఒత్తిడి పెరగడము, దూర ప్రయాణాలు చేయడం వల్ల ఒత్తిడి పెరగడము జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే కాస్త కొత్త పనులు కూడా ఏవైనా ఈ సందర్భంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత కేతువు కన్యా రాశిలో ఉన్నాడు, అంటే లాభస్థానంలో 11వ ఇంట ఉన్నాడు. అంటే ఈయన ఈ కేతువు మనం అనేక మార్లు చెప్పుకున్నాము, లేనిపోని భ్రమలు సృష్టించేటువంటి గ్రహం. అందువల్ల ఈ లాభస్థానములో ఈయన ఉండడం వలన ఏవైనా పెట్టుబడులు కొత్తగా పెట్టేటట్టుంటే, కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త కొత్త నిర్ణయాలు ఏవైనా చేసేటువంటి విషయం ఉంటే ఆచితూచి అడుగు వేయటం మంచిది. అటువంటి ఈ కేతువు ఫిబ్రవరి 20వ తారీఖు నాడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వస్తున్నాడు. ఈ సింహరాశిలోకి రావడం వలన ఏమవుతుంది అంటే, ఇది వృత్తి ఉద్యోగ రాజ్యస్థానం. ఇక్కడ ఈ గ్రహం చేరడం వల్ల వృత్తిలో స్పష్టత లేకపోవడము, చేసేటువంటి ఉద్యోగాల్లో ఇబ్బందులు కలగడము, స్పష్టత లేకపోవడం వల్ల, తర్వాత రాజకీయంగా ఏదైనా కొత్తగా సంబంధాలు ఏర్పడి దాని వలన ఇబ్బందులు రావడము, ఉద్యోగంలో కొత్త స్నేహితుల వలన ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మనము వృశ్చిక రాశిని మనం పరిశీలించినట్టయితే తీవ్ర ప్రభావాలు చూపేటువంటి పరిస్థితి ఏదీ లేదు. గురువు, శని, రాహు, కేతువులు కూడా సాధారణమైనటువంటి ఒక ఇబ్బందులు కలిగేటువంటి సాధారణమైనటువంటి పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరము ఏమీ లేదు. కాస్త శివార్చన చేసుకుంటూ, శివాలయం వెళ్తూ, కాస్త నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తూ, ఇలాంటి చిన్నటువంటి భక్తి మార్గంలో భగవంతుడి మీద విశ్వాసంతో ఉండడం వల్ల తప్పకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ ఉన్న చిన్న సమస్యలను అధిగమించి వాళ్ళ జీవితాలను సుఖమయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.